ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం భేటీ అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన కోసం 904 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనలపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? మార్నింగ్ విజయ్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతతో కనుక మంత్రి మండలి సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. 22 అంశాల ఎజెండాగా అయితే కనుక ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో అయితే చర్చకు రానున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ప్రస్తావించి కేబినెట్ లో అయితే కనుక ఈ రోజు ఆమోద ముద్ర అనేది వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్, ఏపీలో టూరిజానికి పెద్ద ఎత్తున అయితే పీట వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా కూడా ప్రభుత్వ భూముల్ని టూరిజం ప్రాజెక్టు కోసం ఇచ్చే అంశంపై కూడా ఇటు అనుసరించాల్సినటువంటి నిబంధనలకు కూడా ఇటు మంత్రి మండలి అనేది కూడా ఆమోదం తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920, మున్సిపాలిటీ యాక్ట్ 1965లో సవరణలు చేస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక నాలాకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు 2006 వచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ని రద్దు చేసే దిశగా అయితే కనుక ఈ రోజు మంత్రి మండలిలో అయితే కనుక ఒక నిర్ణయం అనేది తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క అంశాలు అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో తాజా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు మంత్రులతో చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తాజాగా ఎమ్మెల్యేల పనితీరు కొంత మేరకు అయితే కనుక అసంతృప్తి కలుగజేస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఇటు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నటువంటి సంకేతాల్లో భాగంగా ఇటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు పనిచేయాలంటే కూడా ఇటు మంత్రి మండలిలో కూడా కొంత చర్చ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే ఇటు రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అంశాలపై కూడా ఇక మంత్రి మండలిలో అయితే కనుక చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక టూరిజం తో పాటు కొన్ని పలు సంస్థలకు అయితే కనుక భూ కేటాయింపులు అనేది కూడా ఇటు మంత్రి మండలిలో ఆమోదం తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు రైతులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కొన్ని ఎజెండాలు అయితే కనుక ఉన్నట్టు తెలుస్తా ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.